ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: దేశంలోనే తొలిగా ఏపీ నైపుణ్యం పోర్టల్, విశాఖలో స్వల్ప భూ ప్రకంపనలు, భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం, గ్రామీణ రోడ్ల నాణ్యతలో రాజీ వద్దు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరో ట్రావెల్ బస్సు దూకుడు, మల్బరీ పండ్లు దొరికితే అస్సలు వదలొద్దు ఎందుకంటే. ఈరోజు వార్తలను చూద్దాం. దేశంలోనే తొలిగా ఏపీ నైపుణ్యం పోర్టల్, రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధిని కల్పించేందుకు దేశంలోనే తొలిసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం అనే పోర్టల్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కృత్రిమ మేధతో ఇంటర్వ్యూను ప్రవేశపెడుతోంది. ప్లంబర్ నుంచి బీటెక్ సాంకేతిక విద్య వరకు ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేస్తుంది. నిరుద్యోగులు తమ అర్హతలతో ఏఐని వినియోగించి రెజ్యూమేను సైతం తయారు చేసుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఈ పోర్టల్ను ఆవిష్కరించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దనున్న అన్ని రకాల డేటాను ఈ పోర్టల్తో లింక్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్, ఆధార్, డిజిలాకర్, ఈపీఎఫ్, ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను అనుసంధానం చేస్తున్నారు. అంటే వీటి ద్వారా ఎవరైనా ఇప్పటికే ఉద్యోగంలో ఉంటే ఆ వివరాలు తెలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు ఉన్న వివిధ విభాగాల డేటాను అనుసంధానిస్తారు. ఆర్థిక శాఖ వద్దనున్న ఉద్యోగుల డేటాను కూడా దీనికి లింక్ చేస్తున్నారు. ఉద్యోగాల కల్పన సంస్థలు, నౌకరీ, విజన్ ఇండియా వంటి సంస్థలు, యూనిసెఫ్, ఇన్ఫోసిస్ వంటి అభ్యసన ప్లాట్ఫామ్లు ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. వీటి వద్ద ఉండే ఖాళీల వివరాలు ఈ పోర్టల్లో కనిపిస్తాయి. భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, దీనిపై విశాఖలో జరిగే పారిశ్రామిక సదస్సులో సంబంధిత రంగాలకు చెందిన కంపెనీలను ఆహ్వానిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనులు 91.7% పూర్తయ్యాయని, డిసెంబర్లో ఫ్లైట్ టెస్ట్ ఉంటుందని ప్రకటించారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక జనవరి నాటికి విమానాలు ఎగురుతాయని అన్నారు. దీంతో ఆర్థిక వాణిజ్య రంగాలకు ఈ ప్రాంతం కేంద్ర బిందువుగా మారుతుందని అన్నారు. విశాఖలో స్వల్ప భూ ప్రకంపనలు, విశాఖపట్నంలో భూకంపం అలజడి రేపింది. నగరంతో పాటు పరిసరాల్లో మంగళవారం తెల్లవారుజామున 4:39 భూమి కంపించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భీమిలి ప్రాంతంలో శబ్దాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. తొట్లకొండ పరిసరాలు భూకంప కేంద్ర స్థానంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలోనూ కొద్దిసేపు భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగల్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైనట్లు తెలిసింది. పులుసు మామిడి, జంగాలమెట్ల గ్రామాల్లో పలువురు గిరిజనుల ఇళ్ల గోడలు బీటలు వారాయి. పలు చోట్ల ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. రోడ్ల నాణ్యతలో రాజీ పడవద్దు, గ్రామీణ రహదారుల నిర్మాణంలో రాజీ పడవద్దని, నాణ్యంగా నిర్మించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నిర్మాణానంతరం ఆయా రహదారులపై గుంతలు పడితే దానికి అధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సాస్కీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద రాష్ట్రానికి 2,000 కోట్ల నిధులు సమకూరాయని తెలిపారు. వీటితో రోడ్లను పునర్నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. తొలుత పూర్తిగా ధ్వంసమైన రహదారులను నిర్మించాలన్నారు. సాస్కీ నిధులను వినియోగించే ప్రణాళికలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. రహదారుల నాణ్యతలో రాజీ పడవద్దని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ప్రత్యేక శ్రద్ధతో సాస్కీ నిధులు తీసుకొచ్చాం.
వాటి ఫలాలు ప్రజలకు అందించవలసిన బాధ్యత మనపై ఉంది. ప్రతి నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపడేలా నిధులు సమకూరుస్తున్నాం. రహదారుల నిర్మాణంలో ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో పరిశీలించవలసిన బాధ్యత అధికారులదే. కాంట్రాక్టు పొందిన వారికి ముందుగానే నాణ్యతా ప్రమాణాల గురించి తెలియచేయండి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయండి. ఏమాత్రం అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మరో ట్రావెల్ బస్సు దూకుడు. వరుస ప్రమాదాలు జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుల దూకుడు మాత్రం కళ్ళెం పడ్డం లేదు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం దామాజీపల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఐషర్ వ్యాన్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం జరిగింది. మరో 8 మంది గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. జబ్బార్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు సోమవారం రాత్రి 30 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరింది. అర్ధరాత్రి 1:55 సమయంలో దామాజీపల్లి హైవే జంక్షన్ వద్దకు రాగానే ముందుకు వెళ్తున్న ఐషర్ వాహనాన్ని బస్సు బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో బస్సులో ఉన్నవారిని బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సురక్షను ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె దారిలోనే కన్నుమూశారు. ఆమె భర్త వినీత్, 3 ఏళ్ల కూతురుతో పాటు పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. రెండో పెళ్లిని రిజిస్టర్ చేసే ముందు మొదటి భార్య వాదన వినండి. ముస్లిం పురుషులు మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకోవాలని భావించినప్పుడు అనుసరించవలసిన విధానంపై కేరళ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. రెండో వివాహాన్ని రిజిస్టర్ చేసే ముందు మొదటి భార్య వాదనను తప్పకుండా వినాలని సూచించింది. మొదటి భార్యతో వివాహ బంధాన్ని కొనసాగిస్తుంటే ఆమె అభిప్రాయాన్ని తప్పకుండా తెలుసుకోవలసి ఉంటుందని అంది. మొదటి భార్య బతికి ఉండగా ఆమెకు తెలియకుండా వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడాన్ని ఖురాన్ కానీ ముస్లిం చట్టాలు కానీ అనుమతిస్తాయని అనుకోవడం లేదని న్యాయమూర్తి జస్టిస్ పివి కున్నికృష్ణన్ అన్నారు. ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం పురుషుడు రెండో వివాహాన్ని చేసుకోవచ్చని, దాన్ని రిజిస్టర్ చేసుకోవాలంటే మాత్రం రాజ్యాంగపర చట్టాలను అనుసరించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసులో ఓ వివాహితుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహాన్ని రిజిస్టర్ చేయాలని స్థానిక అధికారులను కోరగా మొదటి భార్య సమ్మతి లేదంటూ ఆ వినతిని వారు తిరస్కరించారు. మల్బరీ పండ్లు దొరికితే మాత్రం అస్సలు వదలద్దు. ఎందుకంటే మనలో చాలామందికి మల్బరీ పండ్ల గురించి అంతగా తెలియదు. మల్బరీ పండ్లు ఎరుపు, నలుపు రంగుల్లో ఉండే తీపి, పులుపు కలిపిన మంచి రుచితో ఉంటాయి. ఇవి పోషకాల గనులని మార్కెట్లో కనిపిస్తే అస్సలు వదలొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఫ్లావనాయిడ్స్, యాంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. శరీరంలో అంతర్గత వాపులను, ఆక్సీకరణను, ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఉండే రెస్వెరట్రాల్ రసాయనం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఈ పండ్లను తరచూ తింటుంటే కీళ్ళు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. వీటిలో డిఎన్జే సమ్మేళనం ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. వీటిలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హై బీపీ ఉన్నవారు వీటిని తీసుకోవడం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటంతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ఇది పనిచేస్తుంది. ఈ పండ్లలో కే, ఈ విటమిన్లు, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. దీనిలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. మూత్రపిండాల వ్యాధి, అధిక బరువు సమస్యలను, రక్తహీనతను ఇవి తగ్గిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రజాసేవకు దక్కిన గౌరవం. విశిష్ట ఫెలోషిప్ అవార్డు స్వీకరించిన భువనేశ్వరి. హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలో గోల్డెన్ పికాక్ అవార్డును ఆమె అందుకున్నారు. గోపీచంద్ హిందూజా కన్నుమూత. లండన్లో చికిత్స పొందుతూ మృతి చెందిన హిందూజా గ్రూప్ చైర్మన్. పేదలను ఓటెయ్యనివ్వద్దు.
పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి. జేడీయూ నేత కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. పోలీసు కేసు నమోదు. వివరణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు. నేడు దక్షిణ కోస్తా సీమల్లో వర్షాలు. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 2 రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐసీసీకి మనోళ్లు 3. మహిళల వన్డే ప్రపంచ కప్ను తొలిసారి దక్కించుకున్న భారత జట్టు నుంచి 3 సభ్యులు ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో చోటు సంపాదించారు. మంగళవారం ప్రకటించిన ఈ జట్టులో స్మృతి మందానా, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఉన్నారు. మీరా 49 నుంచి 53కు. భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తన బరువు విభాగాన్ని మార్చుకోనున్నారు. ఆమె ఇప్పటిదాకా 49 కేజీల విభాగంలో పోటీ పడుతుండగా టోక్యో ఒలింపిక్స్లో ఆ విభాగాన్ని తీసివేయడం జరిగింది. దీంతో 49 కేజీల విభాగంలో ఆమె పాల్గొంటున్నట్లు తెలిసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.